అపశృతులు రెండవ భాగం. ఒకటవ భాగంలో రమ ఆమె భర్తతో కలిసి ఉండలేక ఇద్దరి అభిప్రాయాలు కుదరక సతమతమవుతూ ఉంటారు. బామ్మకు బాలేదని తెలుసుకుని హుటాహుటిన బయలుదేరుతుంది రమ. కథ కొనసాగుతుంది. ఆమె సుస్థిలో ఉన్నప్పుడు ఇంకా అనేక రకాలుగా ఆమెను ఆదుకున్నందుకు గాను ఓ దగ్గర బంధువు పేర ఆమె ఆస్తి రాసినట్టు తెలుసుకున్న రమ హతాశురాలైంది. తనకు బామ్మ నుంచి ఆస్తి ఏమీ సంక్రమించడం లేదన్న రుజువైన తర్వాత తన తప్త హృదయంతో రిక్త హస్తాలతో ఇల్లు చేరింది రమ. శ్రీనివాసరావు ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోయాడన్న వార్త క్షణాల్లో ఆమెకు చెప్పాడు ఒక కాలేజీ విద్యార్థి. దిమ్మెరిపోయింది రమ. ఏమిటి అన్నీ ఇలా జరుగుతున్నాయి? ఆలోచనలు స్తంభించాయి ఓ క్షణం. ఏమిటి జరగబోతోంది ముందు? భగవాన్, నన్నీ పరీక్షలకు నిలబెడుతున్నావు? ఆమె కళ్ళు జలజల వర్షించాయి. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయి తనకు తాను ధైర్యం చెప్పుకున్న రమ, చూస్తాను నన్నేం చేయగలరో, ఆయన ఉద్దేశం ఏమిటో అనుకుంది. ఏమిటిలా వచ్చావు? ఇప్పుడేం సెలవులు లేవుగా, నువ్వు ఒక్కడవే వచ్చావు, అమ్మాయిని తీసుకురాకపోయావా? పెట్టే బెడ్డింగు ఇంట్లో పెట్టేస్తున్న కొడుకుని సంభ్రమంగా చూస్తూ అడిగింది జానకమ్మ. నాన్నేరి ప్రశ్నించాడతను. వీధిలోకి వెళ్లారు. అవును, అర్ధాంతరంగా ఉత్తరం ముక్కైనా రాయకుండా ఇలా వచ్చావేమిటి? రెట్టించిందామె. తర్వాత చెప్తాలే అమ్మా, కాఫీ ఉంటే ఇయ్యి అన్నాడు శ్రీనివాసరావు బట్టలు మార్చుకుంటూ. అతని రాకకి రంగనాథం గారు ఆశ్చర్యంతో ఆందోళన వ్యక్తం చేసే ప్రశ్నల వర్షం కురిపించాడు. 3 సంవత్సరాలు తమ దాంపత్య జీవితంలో తననామె లక్ష్య పెట్టకుండా క్షణక్షణం ఎలా ఎదురు తిరిగేదో, ఆమె ప్రవర్తనకి తనెలా కుమిలిపోతున్నాడో క్లుప్తంగా చెప్పి, నన్నేం చేయమన్నారమ్మా చెప్పండి. ఈ పెళ్లి నాకిష్టం లేదని, పెళ్లి చేసే కన్నా ఇంకే శిక్ష విధించినా సంతోషంగా అనుభవించేవాడినమ్మా. తొలిసారిగా శ్రీనివాసరావు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నిస్సహాయంగా నిరత్తురాలై కొన్ని క్షణాలు చిత్తరువుల్లా ఉండిపోయారా దంపతులు. కొన్ని క్షణాలు బరువుగా దొర్లిన తర్వాత, నేనోసారి అమ్మాయిని మందలించి తీసుకురానా అన్నాడు రంగనాథం. నవ్వాడు పేలవంగా శ్రీనివాసరావు. లాభం లేదు నాన్న, తన ఇష్టప్రకారం తాను చేస్తుందంతే, తానిక్కడికి రాదు, వచ్చినా నాకు అక్కర్లేదు అంటూ. వద్దంటే తప్పుతుందా బాబు దాంపత్య బంధం? బాధగా ధ్వనించింది రంగనాథం గొంతు. ఆ బంధానికి కట్టుబడే ఇన్నాళ్ళు సహించాను, కమ్మని తిండికి వాచిపోయాను నాన్న. ఆమె నాకేనాడు ఆప్యాయతగా అన్నం పెట్టలేదు. జాలిగా చూశారు కొడుకు వైపు తల్లిదండ్రులు. శ్రీధర్, నువ్వా? కంగ్రాచ్యులేషన్స్, భార్య సహితంగా వచ్చావే, లెటర్ రాయకపోయావా? ఇల్లెలా తెలిసింది అంది రమ తలుపు తీసి సంతోషంగా వచ్చిన అతిథుల వైపు చూస్తూ. రాశానే మీ వారికి అన్నాడు శ్రీధర్. తనకెవరైనా ఉత్తరాలు రాస్తే చింపి పారేస్తాడు శ్రీనివాసరావు. అది తెలిసిన రమ నవ్వేస్తూ, మర్చిపోయి ఉంటారులే అంటూ గబగబా ఉచిత మర్యాదలు చేసింది. ఆయన ఏరీ కనిపించరు, దాచావేమిటి మాకు చూపకుండా అడిగాడు శ్రీధర్ నవ్వుతూ. లేదు, మా స్వగ్రామం వెళ్ళారు అంది తాను నవ్వబోతూ. ఓ, ఎప్పుడొస్తారు? వారం రోజులు పట్టొచ్చు. ఆయన్ని కూడా చూసి మా ఆవిడ్ని నీకు పరిచయం చేసి ఇంకేమిటనుకున్నావు నవ్వింది రమాదేవి. మాకు అబ్బాయి, మీకు అమ్మాయి కలిగితే బియ్యమందుదామని. పోండి, సిగ్గుపడింది శ్రీధర్ భార్య జానకి. వారున్న 2 రోజులు బామ్మ భర్త ఆలోచనలకి తావు లేకుండా సందడిగా గడిచిపోయాయి. వెళ్తూ, రమ మునుపట్ల చలాకీగా లేదు, ఏదో డల్గా ఉంటుంది అన్నాడు శ్రీధర్. పేలవంగా నవ్వేసింది రమ. శ్రీనివాసరావు ఇంట్లో లేకపోవడం బాధ కన్నా సంతోషమే ఎక్కువ పాలేమో రమలో. అబ్బా, ప్రాణం స్థిమితంగా ఉంది. ఇంటికి రాగానే ఎత్తిపొడుపు మాటలు. అబ్బా, ఆయన మాటలు తన హృదయంలో చురకత్తులా గుచ్చుకునేవి. ప్రతి మాటలో వ్యంగ్యం. కూర వండడం దగ్గర నుంచి చీర కట్టుకునేదాకా ఆయన ఇష్టాలు నాపై రుద్దబోవడం. చిచి, చదువుకున్నారు, మళ్ళీ ఎంత సంకుచిత హృదయం, ఎంత కుసంస్కార వ్యక్తిత్వం. వెళ్ళని గాలివా నా వెలిసినట్టుంది, నా జీవితానికి ఏదో రిలీఫ్ ఇచ్చినట్టుంది. పెళ్లి చేసుకోకుండా ఉంటే హాయిగా బ్రతికేదాన్ని. ఇంకా ఎన్నో రకాలుగా శ్రీనివాసరావు వ్యక్తిత్వాన్ని ఏవగించుకుంటూ 10 రోజులు గడిపింది రమ. ఉత్తరమైనా రాయకుండా ఆయన ఉద్దేశం ఏమిటో, ఉద్యోగం వదిలినట్టు భార్యను కూడా వదిలించుకోవాలని కాబోలు. చూస్తాను ఎన్నాళ్ళిలా భీష్మించుకుని మౌనంగా ఉండిపోతారో. నాకేం తిండి బట్ట ఈయన ఇయ్యక్కర్లేదు అనుకున్న రమ మొండిగా రోజులు వెళ్లదీస్తోంది. ఆయన రిజైన్ చేశారట, మరి వస్తుంటారా? ఏం చేస్తున్నారిప్పుడు? ఇలా ఇంకా చనువు తీసుకో, పొరపొచ్చాలొచ్చుంటాయి. రమా, నువ్వు కాస్త తగ్గిపోవాలి అని మందలించారు కూడా. ప్రశ్నించడంతో పాటు స్నేహితులు హితులు. నిర్లక్ష్యంగా నవ్వేసింది రమాదేవి. 2 పాలేర్లను కుదుర్చుకొని సొంత వ్యవసాయం పెట్టాడు శ్రీనివాసరావు. పగలల్లా పొలం పనిలో లీనమైన శ్రీనివాసరావుకి రాత్రి
పక్క మీద నడుం వాల్చాక భార్య తను పట్నంలో వెళ్లదీసిన జీవితం గుర్తుకొచ్చేది. తీవ్రంగా, కసిగా, ఉక్రోషంగా ఆలోచనలు దొర్లి ఎలా ఉన్నా ఆమె నుంచి విడాకులు తీసుకొని ఒక పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకొని తాను కోరుకున్న జీవితం అనుభవించాలనే నిశ్చయానికి వచ్చి ఏ రాత్రికో నిద్రపోయేవాడు. ఒకరోజు పొలం నుంచి వస్తూనే వంట ఇంట్లో తల్లితో ఎవరిదో కొత్త గొంతు మాట్లాడడం వినిపించింది. తలుపు చాటు నుంచి వంట ఇంట్లోకి చూశాడు. చప్పున అతని చూపులు నిలిచిపోయాయి కొన్ని క్షణాలు. పచ్చని శరీర ఛాయతో బొద్దుగా అందంగా ఉన్న 18 ఏళ్ల అమ్మాయి పీట మీద కూర్చొని మోకాళ్ల మీద తల అంచి 2 చేతులు కాళ్లకు చుట్టుకొని జానకమ్మ వేసే ప్రశ్నలకి జవాబు చెప్తోంది. తానొచ్చినట్లు చిన్నగా దగ్గి అమ్మా పిలిచాడు శ్రీనివాసరావు. వస్తానత్తయ్యా కంగారుగా లేచి నిల్చుందా అమ్మాయి. ఏం కావాల్సిన అడిగి తీసుకుపో శాంత, అమ్మతో చెప్పు మొహమాటం వద్దని. తీరిక చేసుకుని రేపోసారి వస్తాలే అంది జానకమ్మ. ఎవరమ్మా అమ్మాయి? ఓరి గుర్తుపట్టలేదు, ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసేవాడు జగన్నాథం మామయ్య, పోయాడు ఈ మధ్య, అతని కూతురు. ఓ అతని కూతురా, చిన్నపిల్ల అనుకున్నాను. చిన్నదేమిటి నీ బొంద, 6 ఏళ్లై పెద్ద మనిషి అయింది. మహామహా వాళ్లే చస్తున్నారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యలేక పాపం తిండి గడవని వాళ్ళు ఎలా చేస్తారు? చాలా మంచి పిల్ల, నాకేవో పనులు సాయం చేస్తూ ఉంటుంది నువ్వింట్లో లేనప్పుడు. నేను ఇంట్లో ఉంటే ఏం? అనాలోచితంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. బాగుంది, మనము ఎంత మంచివాళ్లమైనా లోకం అనే మాట మానేస్తుందా? ఇప్పటికే శ్రీనివాసరావు పెళ్ళాన్ని వదిలేశాడని ఊరు అట్టుడికి పోతోంది. పోనీ అనుకోని నష్టమేం లేదు. విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ రాత్రి భోజనాలు అందరూ వాకిట్లో మంచాల మీద కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అంది జానకమ్మ. అబ్బాయ్, నాకు తెలియక అడుగుతాను, మరి దాన్ని తీసుకురావా? పోనీ ఒక ఉత్తరం ముక్కైనా రాశావా అని. తాను రాసిందా అమ్మా? తన ఇంటికి తాను రావడానికి నేను తీసుకురావాలా? వద్దమ్మా, ఎప్పుడో ఓ రోజు వెళ్ళి విడాకులు తీసుకుంటాను. నీకు నచ్చిన అమ్మాయిని చూడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నోర్మొయ్ కసిరింది జానకమ్మ. తప్పు, ఏవో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తలన్నాక సర్దుకుపోవాలి. ఏమే, నన్ను ఎన్నిసార్లు వీధిలో పెట్టి తలుపేశావు? విడిపోయామా అన్నాడు రంగనాథం. చాలేండి మీరు మరి. గతం గుర్తుకొచ్చిన జానకమ్మ అసహ్యంగా చూసింది రంగనాథం వైపు. హాస్యం కాదమ్మా, నిజంగానే చెప్తున్నాను. అది మంచిది కాదమ్మా. గుండెల నిండా ధైర్యం పుంజుకుంటూ తాను వెయ్యబోయే పనికి పునాది లాంటి మాట. ధర్మం న్యాయం విస్మరించి రమ మీద ప్రతీకార వాంఛ పురికొల్పగా అన్నాడు శ్రీనివాసరావు. చచా, అవే మాటలరా, ఇన్నేళ్ల కాపురం చేసి ముక్కు మీద వేలేసుకొని మందలింపుగా అంది జానకమ్మ. మగ ఆడ భేదం లేకుండా ఫ్రీగా తిరగడం నువ్వు చూసావుగా. ఏదో సంబంధాలుండే ఉంటాయి, ఇంకా లేకపోతే 4 నెలలే వచ్చాను. భర్త కాపురం కావాల్సిందైతే కనీసం ఉత్తరమన్నా రాసుండాలిగా. లేదమ్మా, ఎలాగో తెగతెంపులు చేసుకోవాలి. నోర్మై, ఆ అమ్మాయికి ఎవరూ మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు. రేపు నేను వెళ్ళి కేకలేసి తీసుకొస్తానుండు అన్నాడు రంగనాథం. నాన్న, మా వ్యక్తిగత విషయాల్లో మీరు జోక్యం పెట్టుకోకండి చిరాగ్గా అన్నాడు శ్రీనివాసరావు. మీరిద్దరూ సఖ్యంగా కాపురం వెలగబెడుతుంటే అలానే బాబు, కానీ ఇద్దరికిద్దరు ఆమెక్కడా నువ్విక్కడా ఇంతింత పగలు పెంచుకుంటూ కూర్చుంటే పెద్దవాళ్ళం నోరు మూసుకుని కూర్చోగలమా? 4 చివాట్లేసి. ఎందుకు? మీకన్నా ఎక్కువ చదివింది మీ కోడలు. తన జీవితం ఎలా వెళ్ళబుచ్చుకోవాలో తెలియదు వ్యంగ్యంగా నవ్వాడు శ్రీనివాసరావు. చచ్చా, ఒట్టి తెలివి తక్కువ పిల్లరా, చదువుకోకపోయినా మీ అమ్మే నయం, కాపురం నిలబెట్టుకుంది. కాపురం నిలబెట్టుకుంటుంది. నాకొద్దు నాన్న తనతో కాపురం. చివాలుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. అసుర సంధ్య వేళ అలసి నీరసంగా వచ్చిన రమవైపు జాలిగా చూస్తూ మంచినీళ్ళిచ్చింది జానకమ్మ. ఆమె చేతిలో గ్లాస్ అందుకుంటూ, మీ అబ్బాయి లేరా అత్తయ్యా ప్రశ్నించింది రమ. ఉన్నాడు గదిలో. అమ్మాయి, నాకేమిటో భయంగా ఉంది. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఉద్యోగం మానేసి ఇక్కడ ఉండిపోతానని చెప్పు. ఎట్లాగో కాపురం నిలబెట్టుకో తల్లి అంది జానకమ్మ. మొహం కడిగి జానకమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ, కనీసం ఒక్క మాటైనా నాతో చెప్పకుండా, పోనీ వచ్చాక ఇన్నాళ్ల వరకు ఓ ఉత్తరమైన రాయకుండా ఏమిటత్తయ్యా ఆయన ఉద్దేశం? నేను చచ్చినా బ్రతికినా మీకెవ్వరికీ అక్కర్లేదన్నమాట. నేనేం తప్పు చేశానని నా మీద అంత కోపం అంది. ఆమె గొంతు వణికింది దుఃఖంతో. నెమ్మది, అంతా నీ పొరపాటని ఇవాళ ఒప్పేసుకో అమ్మాయి. నా మాట విని. నువ్వే అలా నీరసంగా కనిపిస్తున్నావు. ఒంట్లో బాగుందా? ఆమె వైపు పరిశీలనగా చూస్తూ ఆతృతగా అడిగింది జానకమ్మ. ఏమిటో అలా ఉంటుంది నీరసంగా అంటూ తలవాల్చింది రమ. అబ్బాయి ఊరొచ్చి ఎన్ని రోజులైందంటావు? వాడేమీ చెప్పలేదే. ఇప్పుడెన్నో మాసం. ఆమె గొంతులో ఏదో సంతోషం.
5 ఆయనొచ్చి 4 నెలలైంది. తెలివి తక్కువదానా, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోయినప్పుడు ఇలాంటి పరిస్థితిలో వాడికి దూరంగా ఉంటావా? వెళ్ళు, వాడేమన్నా ఎదురు వాదించకు హెచ్చరించింది జానకమ్మ. తల్లి భార్య ఇద్దరి సంభాషణ జాగ్రత్తగా పొంచి వింటున్న శ్రీనివాసరావు 5 ఆయనొచ్చి 4 నెలలైంది అన్న రమ గొంతు విని తుళ్ళిపడ్డాడు. తను తండ్రి కాబోతున్నాడా? తళుక్కున మెరుపులా ఒక్కసారి అతని హృదయంలో పులకింత కలిగి మాయమైంది. మళ్ళీ తన గత జీవితం వైపు పరుగులు తీసిన అతని మనసు ఉడికిపోయింది క్రోధంతో. లేదు, పిల్లా వద్దు, జల్లా వద్దు. ఇప్పుడేదన్నా ఉపాయంతో ఈమెను వదిలించుకోవాలి, లేకపోతే జీవితాంతం భరించాల్సి వస్తుంది. రమతో తను జీవితాంతం క్షణక్షణం నరకం అనుకున్న శ్రీనివాసరావు త్వరగా ఆలోచించి ఏదో నిశ్చయానికి వచ్చాడు. పాపభీతితో అతని గుండెలు పీచుపీచుమన్నాయి. గడప దాటి అడుగు లోపలికి పెట్టబోతున్న రమ వైపు చూసి శ్రీనివాసరావు హృదయం చిన్నగా చలించి మళ్ళీ కర్కశంగా మారిపోయింది. చివాలున వెనుదిరిగి కిటికీ గూచెలు పట్టుకొని నిల్చున్నాడు ఎటో శూన్యంలోకి చూస్తూ. ఇన్ని రోజులు మీరు నన్ను చూడకుండా ఉన్నారు, మీకు నన్ను చూడాలనిపించలేదా? అతని వైపు ఒక్కసారి చూసి తలవాల్చింది. ఆ గొంతులో నిష్ఠూరం, వ్యధ. అతను ఊపిరి బరువుగా వదిలాడు. నన్ను వదిలి ఇన్ని రోజులు ఉండగలరని నేను అనుకోలేదు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య భరించరాని మౌనం. ఎందుకండి అంత కోపం అంటూ అతన్ని ఆమె సమీపిస్తోంది. అతను విసురుగా పక్కకు నడిచాడు. టక్కున అతను చేయి పట్టుకుంటూ, ఏది, నా వైపు ఒక్కసారి చూడండి. చాలా వీక్గా ఉంది నా ఒంట్లో. బాబో పాప పుట్టాక మళ్ళీ సరదాగా పోట్లాడుకుందాం. మీ కోపం తాపం భరించే ఓపిక లేదు నా ఒంట్లో అంది రమ నవ్వబోతూ. వారి దాంపత్య జీవితంలో ఆమె తల్లి కాబోతుందని విని తాను తండ్రి కాబోతున్నాడని గర్వించే తీయని మధురమైన క్షణాలు విషపూరితాలైపోయాయి. అతని మనసులో ఏర్పడిన కక్ష, ప్రతీకార వాంఛ ఫలితంగా వణికే గుండెల్ని చిక్కబట్టుకొని ఏదో ధైర్యాన్ని పుంజుకుంటూ, నీకు పుట్టే బిడ్డ నా బిడ్డ కాదు, వెళ్ళు, నాకు నీ మొహం చూపించకు, వెళ్ళు అన్నాడు కటువుగా. కానీ సన్నగా ఆ గొంతు చలించింది. ఆ మాట విన్న రమ దిగ్భ్రాంతయ్యై స్థాణువులా చలనరహితంగా కొన్ని క్షణాలు అతని వైపు చూస్తూ నిల్చుండిపోయింది. ఎందుకలా చూస్తావు? నన్ను మెత్తపరిచి మళ్ళీ నా జీవితంతో ఆడుకోకు, వెళ్ళు, నా ఇంట్లో నీకు స్థానం లేదు. ఎవరికి కన్నావో ఆ బిడ్డను విడాకులు తీసుకుందాం, నీకు నాకు హాయి అర్చినట్టు అన్నాడతను. ఏవండి, అసహనంగా అరిచి సుకుమారంగా, ఆకర్షణీయంగా, అందంగా కనిపించే మీ హృదయం ఎంత క్రూరమైనది. భగవంతుడి మొహం చూసి నిజం చెప్పండి. పోనీ నాతో దాంపత్య జీవితం గడపొద్దు, నాకేమీ డబ్బు పెట్టొద్దు, ఒక్క మాట. అదే నేను కనబోయే బిడ్డ మీ బిడ్డ కాదు. ఆమె గొంతులో దుఃఖావేశం పొంగి పొర్లింది. అతన్ని చూస్తున్న ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. కాదు, చాలా కాలమై నీకు నాకు సంబంధం లేదు. విడాకులు రాసిచ్చావో సరి, లేదా ఇదే చెప్తాను, ఎప్పుడైనా మనిద్దరికీ సఖ్యత లేదని చాలామందికి తెలుసు. తల విసురుగా ఎగరేసి ఆమెను వదిలించుకోవాలని అన్నాడు శ్రీనివాసరావు. అతని ఒక్కొక్క మాట ఆమె హృదయాన్ని చీల్చి చెండాడింది. అతను ఆ మాటలే స్థిరం చేసి నలుగురి మధ్య నవ్వుల పాలు చేస్తే, భగవాన్, తనేం కావాలి? తన పాప భవిష్యత్ ఏమిటి? కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టయింది. తన చుట్టూ పరిసరాలు గిరగిరా తిరుగుతున్నట్లనిపించింది. తల 2 చేతుల్లో పట్టుకొని నిల్చున్న చోటనే కూలబడింది రమ. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య భయంకర నిశ్శబ్దం. వెళ్ళిపో, నీ మొహం మరీ నాకు చూపించకు. ఇంకా ఉంటే ఏం చేస్తానో చెప్పలేను. పో, విడాకులు తీసుకుందాం. నీ ఇష్టం వచ్చిన నీ ఫ్రెండ్స్ అందరితో, ప్రతి మగవాడితో జీవితం గడిపై పిచ్చెక్కినట్టరిచాడు శ్రీనివాసరావు. ప్రతి మగవాడితో తిరిగేదాన్నా నేను? అనండి, పాపం మూటగట్టుకోండి. ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఇంతకన్నా ఏ మగాడన్నా రాక్షసుడన్నా మీలా చేయగలడా? జలజల కన్నీరు కారుస్తూ, మీ భార్య జారిణి అంటున్నారు, మీ బిడ్డ మీది కాదంటున్నారు అంది రమ. వెళ్తావా లేదా? ఎప్పుడు నీ మీద చేయి చేసుకోలేదు, ఇవాళ పని చేస్తాను అరిచాడు మళ్ళీ. కొట్టి తిట్టి పగచల్లార్చుకునే సామాన్యులా మీరు? నా శరీరం, మనసు, డబ్బు అన్నీ మీ పరం చేశాను. అన్నీ మీరే దోచుకున్నారు. నేను ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి? కొంచెం న్యాయంగా ఆలోచించండి. అతని పాదాలు తాకబోయింది. శరీరం, డబ్బు, మనసు ఇస్తే సరి, గౌరవం, మాటకు విలువ, అభిప్రాయాలు మన్నించడం అస్సలు మగవాడికి లొంగి బ్రతకలేవు నువ్వు. ఆ మగవాళ్లే బజారు స్త్రీలా చూస్తుంటే పళ్ళు పటపట కొరికాడు ఆమెకు దూరంగా నడుస్తూ. నన్ను బజారు స్త్రీలా చూస్తారా? ఎంత కసి మీకు! ఎటువంటి దాన్నైనా ఎలా బ్రతికినా నన్ను శ్రీనివాసరావు భార్య అంటారు, గుర్తుంచుకోండి. సరే, వెళ్ళిపోతున్నాను.
మీ మీరివ్వలేదన్నా మీరిచ్చిన బిడ్డతో జీవితం హాయిగా గడపడానికి ప్రయత్నిస్తాను. విడాకులు రాసిస్తాను. అందమైన అమ్మాయిని, సాధ్విని, మీ అభిప్రాయాలు మన్నించేదాన్ని, ఇల్లు కదలని దాన్ని. వెళ్ళు గర్జించాడు శ్రీనివాసరావు. వణికే చేతులతో సంచి చేతిలోకి తీసుకుని యువతలకొచ్చింది రమ. పాలిపోయిన వదనాలతో ఆమె వైపు చూస్తూ నిరత్తురులైపోయారు రంగనాథం, జానకమ్మ. గడప దిగుతూ భోరున ఏడ్చి చీరచెంగుతో ముఖం కప్పుకుంది రమ. ఆమె కాళ్ళు బరువుగా బస్టాండ్ వైపు నడిచాయి. చాలా కాలమై నీకు నాకు సంబంధం లేదు. ఎంత మోసం! తాళి కట్టిన క్షణం నుంచి తనను వేపుకు తింటూ అడుగడుగునా శాసిస్తూ ఇంకా కసితీరలేదు కాబోలు. పుట్టబోయే బిడ్డకు తనకు సంబంధమే లేదట. భగవాన్, నాకు న్యాయం ఎక్కడ లభిస్తుంది? నా తరపున సాక్ష్యం ఎవరు చెప్పగలరు? లేదు, భగవంతుడు మూగవాడు. ధర్మం మూగది, న్యాయం మూగది. మోసానికే గాత్రముంది. శ్రీనివాసరావు, నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. నువ్వు ఆమె పెదవులు వణుకుతున్నాయి. ఓడిపోయిన రమ కాదు, పురుషుని మోసాన్ని ఎదిరించి నిలవలేని స్త్రీ. ప్రకృతి అబలకి విధించిన శిక్ష. పగబట్టిన మగవానికి ప్రకృతి ఇచ్చిన వరం. తాను శ్రీనివాసరావు కాదన్న ఈ అవును అన్న నిజాన్ని లోకానికి చెప్పలేని అబల. శ్రీనివాసరావు పగబట్టిన త్రాచు నా జీవితాన్ని కాటువేసి లోకం దృష్టిలో నన్ను పతితను చేసి నన్ను ఈ విశాల ప్రపంచంలో ఏకాకిగా వదిలి నా బిడ్డను అనామకురాల్ని చేసి తృప్తి పడుతున్నావు కదూ. ఓటమి అంగీకరించలేని బాధ, ఎదిరించి విలవలేని నిస్సహాయత, పెళ్ళుబికే దుఃఖం, బరువెక్కిన హృదయం, తడబడే అడుగులు. కదలబోతున్న బస్సెక్కింది రమ. కన్నీళ్లు ఆమెకు తెలియకుండానే కారిపోతున్నాయి. టికెట్ ఆమె వాస్తవంలోకొచ్చి చప్పున కళ్ళు తుడుచుకుంది. అబ్బాయ్, నీ వరసేం నాకు నచ్చలేదు. కోపంగా విసురుగా శ్రీనివాసరావుని సమీపించి అన్నాడు రంగనాథం. కోడలు వరసైనా నచ్చిందా? వ్యంగ్యంగా నవ్వాడు శ్రీనివాసరావు. తానేం చేసింది ఇప్పుడు? అప్రతిష్ట మాటలవి. అప్రతిష్ట? ఎవ్వరికో పుట్టిన బిడ్డని మీ మనవడిగా ఎత్తుకొని ముద్దాడగలరా నాన్నా? ఎలా అంటున్నావు అంత మాట? నాకు తనకు 6 నెలలై సంబంధం లేదు. లేదు, నమ్మను. నువ్వు వచ్చి 4 నెలలై ఉంటుంది. మనస్పర్ధల మూలంగా మా ఇద్దరి మధ్య అంతకు 2 నెలల క్రితం నుంచి మాటలు లేవు. ఆమె మీద ఉండే క్రోధంలోంచి, ప్రతీకార వాంఛలోంచి ప్రసరించాయా మాటలు. పోనీ ఎవరైనా డాక్టర్ని సంప్రదించి ఆలోచనలో విషాదంగా ఉంది రంగనాథం గొంతు. భ్రూణహత్య? ప్రశ్నించాడు శ్రీనివాసరావు గొంతు వణుకుతుంటే. ఆ మాట తండ్రి నోటి నుంచి వింటుంటే అతని మనస్సు గట్టిగా పిండినట్లయింది. అయితే ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావటరా? తానే చేసుకుంది, నేనేం చేయటం లేదు. నా నిర్ణయానికి అడ్డు తగలకండి. విసురుగా వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఏం చేద్దాం? అలా ఇంటి కోడల్ని ఉసురు పెట్టొచ్చా? అప్పటి వరకు విశదమైన సంగతులు విని ఇలా జరుగుతుందా రమ అలాంటి పిల్ల అని నమ్మి నమ్మలేక సతమతమవుతున్న జానకమ్మ ప్రశ్నించింది. మనమేం పెట్టామే ఉసురు? నువ్వు ఊరుకో. రేపొద్దుట పట్నం వెళ్ళి సంగతేమిటో ఆ అమ్మాయిని కనుక్కుంటాను. ఎవరన్నా వింటే అప్రతిష్ట. నువ్వు నోర్ముయ్. కోడలు వెళ్ళిపోయిందేమిటని అడిగితే సెలవు లేదని చెప్పు. భార్యను కసురుకున్నాడు రంగనాథం. ఆ రాత్రి లోకం మంచి చెడు, పాపం పుణ్యం ఎన్నో రకాల హితబోధలు చేసి రమకు కొడుక్కు సామరస్యం కుదిరి మళ్ళీ కాపురం చెయ్యాలనే కాంక్షతో అనునయించబోయాడా తండ్రి. మొండి పట్టుదలే విడవని శ్రీనివాసరావు తండ్రిని కూడా తూలనాడాడు. సహించలేని రంగనాథం రాత్రి 11 గంటల వేళ ఎలా విడాకులిస్తావో చూస్తాను అని గట్టిగా అరిచి లేచి నించున్నాడు. ఎలానా అంటూ వికటంగా నవ్వి, నాకు ఈ కాపురం అక్కర్లేదు. అతనికి నాకు పుట్టబోయే బిడ్డకు అతనికి ఏ సంబంధం లేదు. అతను మళ్ళీ వివాహం చేసుకోవచ్చని రాసి విడాకులిస్తే ధన్యురాలే. లేకపోతే దాని మగ స్నేహితులు రాసిన ఉత్తరాలు నా దగ్గరున్నాయి. ఏం రాశారా? రెట్టించిన కోపంతో అరిచాడు రంగనాథం. భర్తతో కాపురం చేసే భార్యకు ఏమిటి రాస్తారు? ఎందుకు నాన్న ఆవేశపడతారు? ఆమె మగవాళ్లతో స్వేచ్ఛగా తిరుగుతుంది, మాట్లాడుతుంది. నా మాట 100కి 100 పాళ్ళు నెగ్గుతుంది. ఆమె కులట అంటారు. అలా రుజువు చేసి ఆమె నడవడి అనుమానాస్పదమైనదని చాలామంది చేత చెప్పిస్తాను. నేనే విడాకులిచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా బ్రతుకుతాను. హబ్బా, నన్ను బ్రతకనియండి నాన్న. దాన్ని వదిలించుకుని ఒంటరిగా హాయిగా గాలి పీల్చాలని ఉంది. ఏమున్నా ఏం లేకపోయినా బ్రతుకులో అది నాకు వదిలిపోతే చాలు. నేను మరి భార్యగా తనని దాన్ని భరించలేను నాన్న. బాధగా తలకొట్టుకున్నాడు శ్రీనివాసరావు. 4 క్షణాల మౌనం తర్వాత నెల తప్పిందో లేదో ఏం పాడో డాక్టర్కి చూపిస్తానుండామెను. మెరుపులో ఏదో ఉపాయం తట్టిన రంగనాథం నెమ్మదిగాని కొడుకు జవాబు అంగీకారం వివరంగా వినకుండానే తన గదికెళ్ళిపోయాడు. ఉదయం కాఫీ తెచ్చిన జానకమ్మను నాన్నేరి అడిగాడు శ్రీనివాసరావు.
అక్కయ్య గారింటికి వెళ్ళానని చెప్పమన్నారు. ఓ చెప్పమన్నారా అంటూ అదోలా నవ్వి, కోడల దగ్గరికి వెళ్ళుంటారులే, వెళ్ళని మోజుపడి చేశారుగా, ఆఖరుసారి చూసి మాట్లాడొస్తారు అన్నాడు శ్రీనివాసరావు. బాబు, నిజంగా అమ్మాయి అంత అప్రతిష్ట పని చేసిందంటావా? తల్లి ప్రశ్నకి సమాధానం చెప్పబోతూ తలెత్తిన శ్రీనివాసరావు, రాశాంత అమ్మ ఇంట్లోనే ఉందా అన్నాడు చనువుగా. బిడియంగా లోపలికొస్తూ, ఎందుకో రమ్మన్నారట అంది శాంత జానకమ్మ వై చూస్తూ. నా తల్లి వచ్చావా? అప్పడాలు 4 చేద్దామని పిండి కలిపాను, నిన్న మధ్యాహ్నం ఆరకపోతాయా అని. ఇంతలో కోడలు రావడం. ఇచ్చేండత్తయ్య, ఇంటికి తీసుకువెళ్ళి అమ్మ నేను కూడా ఒత్తుతాం, ఎండపెట్టి తెచ్చిస్తాను. అబ్బాయి ఉన్నాడని కాబోలు మొహమాటం, మనలో మనకి అలాంటివి బిడియాలేంటమ్మా, రా కూర్చో అంటూ పీట వాల్చింది జానకమ్మ. ఓరగా బొద్దుగా పచ్చగా ఉన్న ఆమె అందాన్ని పరిశీలనగా చూస్తున్న శ్రీనివాసరావు ఒక్కసారి బరువుగా కనురెప్పలెత్తి ఆమె అతని వైపు చూడగానే చప్పున చూపులు తిప్పుకున్నాడు. అతని అందాన్ని చూసిన ఆమె చలించింది క్షణం. మరొక్కసారి చూడాలని మెల్లగా తలెత్తి అటువైపు చూసింది. అతనప్పటికే వెళ్ళిపోయాడు. నీరసంగా సర్వం కోల్పోయిన పేదల దీనంగా ఎటో శూన్యంలోకి చూపులు చూస్తున్న రమ, అమ్మాయ్ అన్న రంగనాథం పిలుపు విని ఉలిక్కిపడి లేచి నిల్చుంది. ఆమె హృదయంలో ఏదో ఆశాబీచిక కదిలింది. మోడైపోయింది అనుకున్న తన జీవితం చిగిర్చి పుష్పించి ఫలించి శోభించినట్లు ఆమె వదనంలో ఆనందరేఖలు విరిశాయి. గబగబా చీరుచెంగుతో మొహం తుడుచుకుని, రండి మామగారు అంది. తాను కూర్చుంటూ, కూర్చో అమ్మా అన్నాడు రంగనాథం. అతని ఎదురుగా మంచం పట్ట మీద కూర్చుంది రమ. కొన్ని క్షణాలు భరించలేని నిశ్శబ్దం. ప్రవాహంలా ఉరకబోయే ఎన్నో మాటలకి ఆనకట్టుగా సంభాషణ సారాంశం ఎలా ఉంటుందో అన్న దిగులుతో మౌనం రాజ్యం చేసింది. మరేం అనుకోకు, అబ్బాయి అంటున్న మాట అంటూ తడబాటుగా కోడల వైపు చూశాడు రంగనాథం. ఏమిటా మాట? కటువుగా ధ్వనించింది రమగొంతు. తల్లి తండ్రి తోబుట్టువులు ఎవ్వరూ లేని నీకు నేను తండ్రి లాంటి వాణ్ణి తల్లి, వాణ్ణి ఒప్పించలేను. నువ్వన్నా నేను చెప్పిన మాట విని ఎవరన్నా డాక్టర్ని సంప్రదించి అది లేదనిపించుకుంటే కానీ అంటూ రమవైపు చూశాడు రంగనాథం. నిరసనగా నవ్వింది రమ. ఇదా మీరిచ్చే సలహా? క్షమించండి, మరొకసారి దయచేసి ఆ మాట అనకండి. పెళ్ళయ్యాక నాకేమైనా తృప్తి సంతోషం కలిగిందంటే కారణం నాకు పుట్టబోయే బిడ్డపై కోటి ఆశలు. మీ అబ్బాయి కాదన్నా మీరు కాదన్నా ధర్మవిరుద్ధమైంది కాదు నా బిడ్డ. నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. బహుశా మీ అబ్బాయికి నిజం తెలుసు, కానీ నన్ను విడిచిపెట్టాలనే సంకల్పం ఇలాంటి ఘోరమైన మాటల్ని అనిపించింది. పోన్లేండి, ఆయన ఇష్టమే నా ఇష్టం. దక్షిణ ఉత్తర ధృవాలు అనుకున్నంత దూరం మా ఇద్దరి అభిరుచులకి ఉంది. ఒకరిని ఒకరు అనుకరిస్తూ బ్రతకలేం. నరక సదృశ్యమైన మా దాంపత్యం విచ్ఛిన్నమైనందువలనే ఏ ఒక్కరం నష్టపోం. మళ్ళీ మంచి అమ్మాయిని, ఆయనకు నచ్చిన అందమైన అమ్మాయిని, పతివ్రతల ఆయన మాట అక్షరాలా పాటించే సాధ్విని పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకమనండి. ఏనాడు పూలకి చీరలకి సినిమాలకి డబ్బడగని ఈ భార్యతో అనుబంధాన్ని మర్చిపోమనండి. నా మీద పగ తీర్చుకున్నారు కనుక పరమాన్నం తినమనండి అంటూ చెప్పున కళ్ళు మూసుకున్న ఆమె కనుకొలకల నుంచి బొటబొట నీళ్లు కారాయి. కళ్ళు వత్తుకుని లేచి నించుంటూ క్షణక్షణం నన్ను కాల్చుకు తినే ఆ భర్తతో కాపురం కోసం నా రక్తమాంసం, నా జీవంలో జీవం. అబ్బా, నేను వినలేను, అలా ఊహించలేను. నా జీవనాధారం ఉద్యోగం ఉంది. నాకు ఆనందాన్ని ఇవ్వటానికి ఓ బిడ్డ పుడుతుంది చాలు. తృప్తిగా హాయిగా జీవితాంతం గడపగలను. విడాకులు రాసి పంపిస్తానని చెప్పండి. ఆయన కోరిన విధంగా రాసిస్తానని చెప్పండి. నా జీవితాన్ని, నా హృదయంలో నిప్పులు పోసి నన్ను అన్యాయమైన మాటలని లోకంలో విడిచిపెట్టారే మీ అబ్బాయి. మీరన్నా న్యాయం మాట్లాడారా? ఎందుకు నేను భ్రూణహత్య చెయ్యాలి? చెప్పండి, జవాబు చెప్పండి. మీకు కొడుకు మాట మీద నమ్మకం ఉండొచ్చు, కానీ అతని భార్యగా, మీ ఇంటి కోడలిగా నా తరపున ఏమైనా ఆలోచించారా? దిక్కులేని దాన్నని, నాకెవ్వరూ నా తరపున మీతో తగువులు తెచ్చేవారు లేరని నిందమోపి ఇంటి నుండి తరిమేస్తారా? నన్నేం చేయమన్నావమ్మా? ఎన్నో విధాలా మందలించేవాణ్ణి, ఏడ్చాను. ఇంటి పరువు బజారున పెట్టొద్దని. అందుకే నా మాట విని మామగారు నిప్పులు కురిసే కళ్ళతో తీక్షణంగా చూస్తూ, పుట్టి బుద్ధెరిగి నేనెప్పుడూ తప్పుడు పనులు చెయ్యలేదు. నా మీద కసి తన బిడ్డ మీద తీర్చుకుంటున్నారని తెలియదు ఆయనకు. నా మీద మాత్రం అంత పగ పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇష్టప్రకారం తిరగలేకపోయాను, నిజమే. నా స్వభావం అది. ఆయనకు నచ్చని చీరలు కట్టానని, ఉద్యోగం మానలేదని నేను మోయలేని నింద మోపి ఘోరంగా విడాకులు రాసిమ్మంటారా? అంతకన్నా మీరంతా కలిసి నన్ను చంపయ్యరాదు. దుఃఖంతో గొంతు వణుకుతుంటే, నిర్విరామంగా కళ్ళు వర్షిస్తుంటే అంది రమ ఉన్మాదినిలా. జాలిగా బాధగా ఆమె వైపు చూస్తూ, ఏమిటో నాకు ఆయువు మూడింది కాదు.
మీ కర్మ అంటూ లేచి నిల్చున్నాడు రంగనాథం. ఇదే సలహా మరొకసారి ఇవ్వక్కర్లేదు. వెళ్ళండి, కొడుక్కి సంబంధం చూడండి, బాగా కట్నం తీసుకోండి. కానీ ఆమె కళ్ళల్లో దుమ్ము కొట్టి మరొక ఆడదాన్ని అన్యాయం చేయొద్దని మీ అబ్బాయికి చెప్పండి. రోషంగా అని వంటింట్లోకి తప్పుకుంది రమ. చరచర వీధిలోకి నడిచాడు రంగనాథం బాధగా నిట్టూరుస్తూ. భర్తకు విడాకులిచ్చిన రమ లోకానికి లోకువైంది. వ్యంగ్యోక్తులు, హాస్యాలు, ఓరచూపులు, నిర్లక్ష్యంగా రోజులు దొర్లిస్తున్న రమకు ప్రమోషన్ మీద మరొక ఊరు ట్రాన్స్ఫర్ ఇస్తూ ఆర్డర్స్ వచ్చాయి. ప్రమోషన్ లేకున్నా ఆమెకు ఆ పరిసరాలు, తను, తన భర్త, కాపురం, విడాకులు తెలిసిన ఆ ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోతోంది. ట్రాన్స్ఫర్ ఒక దివ్య వరంగా భావించింది. కొత్త ఊరు, కొత్త మనుష్యులు, ఆమెను పరిచయం చేసుకున్న వ్యక్తులు. మీ వారెక్కడున్నారు? ప్రశ్న. మిలిటరీలో. రమ జవాబు. ఆమె జీవితం అలా అయినందుకు సానుభూతి, ధైర్యవచనాలు, ప్రమోషన్ వచ్చినందుకు అభినందనలు. మిత్రులందరి దగ్గర నుంచి రమకు ఉత్తరాలు వచ్చాయి. నెలలు నిండి రమ సెలవులో ఉంది. ఒక నమ్మకమైన పని మనిషిని కుదుర్చుకుని ఎప్పుడూ తనకు సాయంగా ఉంచేసుకుంది. ఓ నాడు ఆమెకు చాలా సన్నిహితుడై ఆత్మీయుడిగా మెదిలిన శ్రీధర్ దగ్గర నుంచి జానకి పోయిందనే ఉత్తరం వచ్చింది. తన ఇంటికి ఆతిథ్యానికి వచ్చిన ఆ దంపతులు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది రమ. ఏమిటో భగవంతుని విలాసం. బ్రతికున్న వాళ్ళని విడదీసి ఒకరిని భూమిపై మిగిల్చి ఒకరిని ఎత్తుకుపోయి అలా విడదీసి భూమిపై బ్రతికే జంటలతో ఆడుకుంటాడు కాబోలు. విధి ఎడబాటు కల్పించిన వారి మనఃపరితాపం వినోదంగా వింటాడు కాబోలు. కడుపులో బిడ్డ కదిలిన ప్రతిక్షణం శ్రీనివాసరావు గుర్తొస్తున్నాడు. నిస్సహాయంగా అతన్ని శపిస్తోంది. తన్ను తాను పోషించుకుని సంఘంలో గౌరవంగా బతకగలననే అహం తనని వెక్కిరిస్తుంటే పగబట్టిన మగవాడి చేతిలో ఓడిపోయిన అబల రమ. భార్య పోయి 15 రోజులు కాలేదు. రమ ఇంటికి వచ్చాడు శ్రీధర్. ఒకరినొకరు జాలిగా చూసుకుని సానుభూతి వచనాలు, వేదాంత వాక్యాలు వల్లించుకున్నారు. అతని చేత ఆప్యాయతగా కడుపు నిండుగా అన్నం తినిపించింది రమ. ఆ రాత్రి భోజనమైన తర్వాత, నాకెవరున్నారు రమ? అమ్మ, నాన్న, తోబుట్టూలా? నీ దగ్గర మనశ్శాంతి లభిస్తుందని నెల రోజులు సెలవు పెట్టొచ్చాను. నువ్వు నేను కలిసి ఓ ఇంట్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారో వచ్చాను, కానీ ఇప్పుడు అలా అనిపిస్తోందన్నాడు శ్రీధర్. అనుకోని లోకాన్ని నేను లక్ష్య పెట్టను. లోకమంటే ఏమిటి శ్రీధర్? మన చుట్టూ మన చరిత్ర తెలిసిన వ్యక్తులు, ముఖపరిచయమున్న ఎక్కువగా లేని కొందరు. లోకం, సంఘం, చిన్న తప్పుని భూతద్దంలో చూసి ముచ్చటలాడి రచ్చకీడ్చే లోకం. భార్యాభర్తల, తల్లి బిడ్డల తగువును చూస్తూ వినోదించే లోకం. పెదవులపై తేనె పూసుకుని సానుభూతి కురిపించే లోకం. తల్లిని తన్నే తనయుణ్ణి దండించలేది లోకం. ఏమిటి శ్రీధర్ మన చుట్టూ ఉన్న వ్యక్తులు? నాకేం భయం లేదు అనని నాలుకలు చించుకొని చావని పోయిన నీ భార్యను, నన్ను మోసం చేసి పెద్ద మనిషిగా చలామణి అవుతున్న నా భర్తను మర్చిపోవడానికి ప్రయత్నిద్దాం అంది రమాదేవి ఆవేశంగా. మౌనంగా ఉండిపోయాడు శ్రీధర్. అతనెవరు? ప్రశ్నలు ఎదురయ్యాయి రమాదేవికి. నా క్లోజ్ ఫ్రెండ్, బ్రదర్ లాంటివాడంటూ పరిచయం చేసేది రమ. వారం గడిచిన తర్వాత ఓ ఆదివారం రోజున అలసటగా, బరువుగా, నీరసంగా ఉన్న రమ వైపు చూస్తూ, ఈ నెలాఖరులోగా డెలివరీ అయిపోతుందంటావా అన్నాడు శ్రీధర్. హాస్పిటల్లో జాయిన్ అవుతాను, నువ్వుంటావుగా? ఉంటానులే. కానీ రమ, మగవాడు భార్య పోయినా, భార్యను వదిలినా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. మరి స్త్రీలు ఎందుకు చేసుకోకూడదు? ఎందుకలా ఉండిపోతున్నారు? నిమ్న జాతులలో స్త్రీలు హాయిగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి మనమెందుకు అలా ముందడుగు వెయ్యకూడదు? మరి మనకు అది మీ పురుషులు చర్చించుకోవాల్సిన విషయం. అంటే విధవా వివాహాలు సమర్థించింది ఓ రకంగా మన సంఘం. కానీ ఆ విధవను పెళ్లి చేసుకోవడానికి కోటికొక్క పురుషుడైనా ముందడుగు వేస్తున్నాడా? ఎక్కడో ఎవడో అనామకుడు వేస్తున్నాడంటే ఓ అందరూ అభినందిస్తారు. ఒకరు చేసే పనిని అభినందించేవారు తామా పని చేయలేరు శ్రీధర్. విధవ సంగతి వదిలై, సపోజ్ మాట వరుసకి శ్రీనివాసరావు మళ్ళీ వివాహం చేసుకోబోతున్నాడని విన్నాం. మరోలా ఫీల్ అవ్వకు. నువ్వెందుకు చేసుకోకూడదు? కూడదని నేను అన్నానా? పేలవంగా నవ్వింది. అవును, కానీ నువ్వు ఆ పని చేయలేవేమో. మళ్ళీ పెళ్లి చేసుకుని ధైర్యంగా సంఘంలో తిరిగే సహనం మీ స్త్రీలకుందా? మీలో బలహీనతలున్నాయి. నీకు నచ్చిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానంటాడనుకో, నీకు పుట్టిన పాపను తండ్రిలా అభిమానిస్తానంటాడు. అతనితో వివాహాన్ని ఒప్పుకుంటావా రమా? ఆమె వదనంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు శ్రీధర్. నాకు నచ్చిన వ్యక్తి? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు శ్రీధర్. మనసు విప్పి మా దాంపత్య జీవితంలో దొర్లిన పొరపచ్చాలు చెప్పాను నీకు. మరొక వ్యక్తితో మళ్ళీ వైవాహిక జీవితం కాంక్షిస్తున్నాను అనుకున్నావు. బలహీనతే అను, మరేమన్నా అనుకో. కన్యావరైతే రూపం అన్నారెవరో. తొలిచూపులోనే అతని రూపం నన్ను ఆకర్షించింది. ఎన్ని మనస్పర్ధలొచ్చినా లొంగిపోయేదాన్ని శ్రీధర్. అతని ఆకర్షణేమో. ఎక్కడుండని, ఎలా ఉండని ఈ జీవితానికి, ఈ జన్మకు ఆ శ్రీనివాసరావే నా భర్తగా ఉండిపోని.
నా బిడ్డ తండ్రి అతనే శ్రీధర్. మరొకరిని పెళ్లి చేసుకుని అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. నా సున్నితమైన మధుర భావాలన్నీ దోచుకుని నన్ను శిలగా మార్చి వదిలిపెట్టాడు శ్రీనివాసరావు. ఆమె గొంతు పూడిపోయింది. క్షమించు రమా, నీ మనసు నొప్పించాను. నువ్వు 16 అణాల భారత స్త్రీవే. సోషల్గా తిరిగినంత మాత్రాన సాంప్రదాయం వదిలిపెట్టవని తెలియజెప్పావు. మరేం నొచ్చుకోకు, ఈ టాపిక్ వదిలేద్దాం, అసలు ఈ సంభాషణే మర్చిపోదాం అన్నాడు శ్రీధర్. అతని గొంతు బాధగా ధ్వనించింది. రమ శ్రీనివాసరావు పోలికలు పుణికిపుచ్చుకున్న అమ్మాయిని ప్రసవించింది. శ్రీధర్ ఆమెకు అండగా నిలిచి ఆదుకున్నాడు. సంధి చీకట్లు చెదిరి సన్నని వెన్నెల కురుస్తోంది. పసుపు పచ్చని నేత చీర నిండుగా కట్టుకుని తలనిండా చంద్రకాంత పూలు తురుముకొని తడబడే అడుగులతో నెమ్మదిగా శ్రీనివాసరావు గదిలోకి వచ్చింది శాంత. మీరు పిలిచారట అంటూ. రా, అలా కూర్చో అన్నాడు తను కుర్చీ చూపిస్తూ. చిరునవ్వుతో 2 క్షణాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. నాకిప్పట్లో మళ్ళీ ఇంత తొందరలో పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ అమ్మ నాన్న నీతో పెళ్లి నిశ్చయం చేసినట్టు చెప్పారంటూ ఆమె వైపు చూశాడు. సిగ్గుతో తలవాల్చింది శాంత. నీతో ముందు మాట్లాడతానని కోరలేదు, కానీ నాన్నకేదో భయం. నీతో పెళ్లికి ముందు ఏమైనా మాట్లాడవలసి ఉంటే మాట్లాడమని నాతో చెప్పారు. నేను అక్కర్లేదన్నాను. నీతో చెప్పారు కాబోలు నేను పిలుస్తున్నానని. అవును, నెమ్మదిగా అంది శాంత పేలవంగా నవ్వి. ఆకలికి రుచి, నిద్రకు సుఖం ఏం తెలుస్తాయి? ఏదో నాకు ఆధారంగా అన్నం పెట్టి నా కోరికలు మన్నించగలిగే భార్య అయితే చాలు, అంతే. నా మనసేం బాగులేదు శాంత. ఈ పరిసరాల్లో మళ్ళీ పెళ్లి కొడుకుగా నిల్చోలేను. తిరుపతిలో పెళ్లి చేసుకుని 6 నెలల పాటు అలా అలా తిరిగొద్దాం అన్నాడు. చెప్పున అతనికి ఏదో గతంలోని సంఘటన గుర్తొచ్చి వదనం వివరణమైంది. 1 నెల లీవు శాంక్షన్ చేయించుకొస్తాను. దక్షిణ పదమంతా తిరిగేద్దాం. రమ కోరిన కోరిక తాను తీర్చాడా? లేదు. తాను పౌరుషంగా తిరిగొచ్చిన డబ్బు నాన్న తెచ్చుకున్నారు. వెంటనే మా మధ్య నాటకమాడారు నాన్న. ఇంకా ఏవో గతంలోని వాగ్యుద్ధాలు గుర్తుకొచ్చిన శ్రీనివాసరావు మొహం రోషంగా కందింది. మళ్ళీ కొన్ని క్షణాల తర్వాత నిల్చుంటూ, మరొస్తాను, మీ ఇష్టప్రకారమే జరగనివ్వండి. నేనెప్పుడూ మీ ఇష్టప్రకారం నడుచుకుంటాను అని నెమ్మదిగా వెళ్ళిపోయింది శాంత. ఆమె తనను ఆకర్షించలేకపోయినా హృదయంలో తీయని పులకింతలు లేకున్నా తన ఇష్టప్రకారం నడుచుకుంటానని చెప్తోంది. తనకు భార్య కాబోయే శాంత. ఎందుకో తేలిగ్గా నిట్టూర్చాడు శ్రీనివాసరావు. తాను వివాహం చేసుకుంటున్నానని తప్పక రమ్మని రాశాడు శ్రీధర్. బిడ్డను ఆయాకు అప్పగించి వెళ్లబోయే రమ వెక్కి వెక్కి ఏడ్చింది. పెళ్లికి ముందు తానెన్నో కలలు కంది. తాను భర్త ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే, అత్తమామలు తమ పిల్లల సంరక్షణ చేస్తుంటే ముద్దుగా మురిపెంగా తాను తన భర్త మధ్య 1-2 పిల్లలు. ఆ పాపను హృదయానికి మృదువుగా హత్తుకుంటూ పాపను ఆయాకు అప్పజెప్పి వెళ్ళిపోతూ, అమ్మ మీద కోపం వస్తోంది కదూ, మీ అమ్మ మొండిది, ఇంకా రాక్షసి. నువ్వు ఆడదానివి కాకుండా మగవాడివై ఉంటే ఈ దేశంలో మన సంఘంలో గర్వంగా ఎన్ని తప్పులు చేసినా తలెత్తుకుని తిరిగేదానివి. కానీ ఆడపిల్లవు, నాలాంటి ఆడపిల్లవు. మగవాడు వదిలిన ఆడదానికి సంఘంలో గౌరవస్థానం లేదమ్మా. మీ అమ్మకు రవంతైనా ధైర్యం లేదిప్పుడు. తన చుట్టూ సంఘాన్ని చూసి జడుచుకుంటుంది. మీ నాన్నగారు అన్నట్టు అందరూ నన్ను ఆశగా చూస్తున్నారు. రోజులు యుగాల్లా గడుస్తున్నాయి. నేనెలా పెంచి పెద్ద చేస్తానో, నీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దగలనో, నీకు నాన్న, బామ్మ, తాత, అత్తయ్య అందరూ ఉన్నారు. అన్నట్టు అందమైన బావ కూడా ఉన్నాడు. వారందరి దగ్గర నుంచి నీ నుంచి నన్నెత్తుకుపోతే భగవంతుడు నేనెంతో సంతోషించేదాన్ని. మీ నాన్నగారు నేనెంత గారం చేసేవారు, నువ్వెంత దర్జాగా బ్రతికేదానివి. నేను పోయినా వారందరూ నీకుంటే ఎంత బాగుండేది. మీ నాన్న పని మనిషి కూతుర్ని ఎత్తుకుని ముద్దాడేవాడు తెలుసా. ఓ రోజు నేను అసహించుకుంటే ఏమన్నారనుకున్నావు? అలా నన్ను కసరకపోతే ఓ పిల్లని కని నాకివ్వరాదు అన్నారు. ఇప్పుడు నేను కన్న పాప నిన్ను మీ నాన్న విసిరికొట్టారు. నేనా నువ్వా దురదృష్టవంతులం. పిచ్చిగా నెమ్మదిగా అంటూ పాప బుగ్గకి తన చెంప అంచి హృదయం పగిలేలా శూన్యంగా రోధించింది రమ. ఇప్పుడు ఆమెకు అలంకరణ మీద శ్రద్ధ లేదు. నలుగురు మాట్లాడితే ఏదో చిరాకు. శ్రీధర్కి తన శుభాకాంక్షలు తెలియచేస్తూ జాబు రాసింది. తిరుపతిలో శాంతకు శ్రీనివాసరావుకు శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించాడు రంగనాథం. అందరి వదనాల్లో ఏదో దైన్యం, పాపభీతి ద్యోతకమయ్యాయి. శ్రీనివాసరావు ఎదలో ఏవో ఆలోచనలు. పాపనెత్తుకు ముద్దాడే రోజులు కాదని మళ్ళీ మరొక భార్య, మరొక రకమైన జీవితం మలుచుకున్నాడు తను. అయినా రమకెంత పొగరు. టక్కున విడాకులు రాసిచ్చింది. కానీ మరొకసారి వచ్చి బ్రతిమలాడిందా? తన కాళ్లకు చుట్టుకొని ఏడుస్తుందనుకున్నాడు. ఇంకా క్షమించమని ప్రార్థిస్తూ ఉద్యోగం మాని వచ్చేస్తే ఏం చెయ్యాలా అని భయపడ్డాడు. కానీ విడాకులిచ్చి తేలిగ్గా తొలగిపోయింది. తేలిగ్గా నిట్టూర్చాడతను.
కొన్ని వేలు ఖర్చు చేసి ఆ ఊరు ప్రెసిడెంట్ అయ్యాడు శ్రీనివాసరావు. నోములు వ్రతాలు అంటూ శాంత కూడా ఖర్చు చేస్తుంది. ఆదాయాన్ని బట్టి ఖర్చులుండాలి. అతగాడిలాగా ఈమె ఇలాగే ఖర్చు చేస్తుంటే ఎన్నాళ్ళు గుట్టుగా రోజులు వెళ్ళవు అంటూ సణిగేవాడు రంగనాథం. మీకు తిండి బట్టలో లోటొచ్చిన్నాడు అనండా మాట పౌరుషంగా అనేవాడు శ్రీనివాసరావు. కానీ శాంత పట్టే నోములు అతనికి ఇష్టం కాదు. ఓసారి అన్నాడు నవ్వుతాలుగా, నీకన్నా రమే నయం. ప్రతి నెలా కొంత సంపాదించేది లేదు సరికదా. పండు తాంబూలం, పుష్పం తాంబూలం, 16 ఫలాలు అంటూ డబ్బు తగలేస్తున్నావని. మీకలా గురుగ్గా మనిషి మనసు నొచ్చుకునేలా మాట్లాడడం అలవాటు. డబ్బు తెచ్చిన ఆమెకు పూలరథం పట్టారేమిటి మీరు? ఆడవాళ్ళన్నాక ఏదో నోము వ్రతములుండవు అనేది. 4 రోజుల తర్వాత కానీ ఆ విషయమై చర్చ మానేది కాదు శాంత. రోజులు దొర్లిపోతున్నాయి. ప్రెసిడెంట్ బారిన నాహం ఆడంబరం కూడా క్రమంగా ఎక్కువయ్యాయి శాంతలో. నువ్వు రమలాగే తయారవుతున్నావు విసుక్కున్నాడు శ్రీనివాసరావు. అబ్బా, 6 సంవత్సరాలై ఆమెను వదిలి బ్రతుకుతున్నా, మీరొక తోవను నడుస్తున్నా ఆమె గుర్తుండిపోయింది మీకు అంది శాంత చిరుకోపం ప్రదర్శిస్తూ. అవును, 6 ఏళ్లు కాదు, 6 యుగాలైనా ఆమెను మర్చిపోలేడేమో తను. ఆమె వ్యక్తిత్వంలో ప్రత్యేకత ఉంది. తనకు తోచింది చేయడం, తన అభిరుచులు ఇతరులు మన్నించరని, నిరసించని, తనను పొగడని, దూషించని, నిర్లక్ష్యంగా నవ్వేసి హుందాగా టీవీగా బ్రతికింది రమ. ఏ స్త్రీ చెయ్యలేని సాహసం, కనీసం తనను బాధించాలనే సామాన్యమైన కసి, మోసం చేసిన భర్తపై భార్యకుండే సహజమైన కోపం ఏమీ లేకుండా విడాకులు రాసిచ్చింది. ఎందుకు ఆమెపై అలా పగ పెంచుకున్నాడు? ఆమె బలవంతాన తన జీవితంలో అడుగుపెట్టిందా? కురూపిగా ఉండే స్త్రీని తనకు కట్టబెట్టారనా? ఆమె రూపం చూస్తే అసహ్యమా? అయితే శాంత అందం ఆమె ముందు ఏపాటిది? మెరుపుతీగ లాంటి రమెక్కడా? గాలి బుంగల లావెక్కి అసహ్యంగా కండలు తేలిన శాంతెక్కడా? ఆమె అలంకరణ, స్వేచ్ఛ తాను సహించలేకపోయేవాడు. ఇప్పుడు శాంత రెపరెపలాడే పల్చటి టెర్లిన్ చీరలు కట్టి మీటింగులకి, ఫంక్షన్లకి హాజరవుతోంది తనతో పాటు. రమకన్నా స్వేచ్ఛగా, హాస్యంగా, చమత్కారంగా ఆడమగ అందరితో మాట్లాడి నవ్వుతుంది. మరిప్పుడు తన మనసు ఎందుకు అప్పట్లాగా బాధపడడం లేదు? రమ చదువుకుంది, తనతో సమానంగా సంపాదించేది. ఆమె ఇష్టాలు తనపై ఎప్పుడూ రుద్దలేదు. అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని శాసించలేదు. తన ఇష్ట ప్రకారం ఆమెని ఇష్టాలు మానుకోలేకపోయింది. అదే ఆమె తనను చులకన చేస్తుందని అనిపించి బాధపడి పగ పెంచుకున్నాడు. రమ ప్రమోషన్ మీద ఏ ఊరో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిందని విన్నాడు. కానీ ఏం పిల్లను ప్రసవించిందో, ఆడో మగో. అప్పుడప్పుడు పైన ఇంట్లో నిత్యకృత్యాలు నెరవేర్చినప్పుడైనా, ఎప్పుడైనా కొన్ని క్షణాలు మానసికంగా విశ్రాంతి లభిస్తే అతని హృదయంలో మరుగుపడిపోయిన రమ, ఆమె ఆలోచనలు పైకొచ్చి అతని హృదయం తీవ్రంగా స్పందించేది. మనసు ఉద్రిక్తతతో కదిలి చలించిపోయేది. అతని వదనంలో నీలి నీడలు తారట్లాడేవి. దీర్ఘంగా నిట్టూర్చి ఆ ఆలోచన చెదిరిపోవాలనే ఉద్దేశంతో అమ్మా, శాంత అని ఎవరినో ఒకరిని పిలిచి ఏదో అర్థం లేకుండా అన్యమనస్కంగా మాట్లాడేవాడు. ఇదేం పాపమో, 6 ఏళ్లై కాపురానికి వచ్చింది, బిడ్డ లేదు, పాప లేదు, రోజు రోజుకి లావెక్కిపోతోంది. అబ్బాయ్, ఓసారి పట్నంలో చూపించరాదు అని అడిగేది జానకమ్మ కొడుకుని. చచా, దీనికి పిల్లలెలా పుడతారమ్మా, అర్థం లేకుండా వలసిపోతుంటేనో, నా తలరా తింతే ఉంది మోడుగా బ్రతకమని విసుగ్గా, విషాదంగా అనేవాడు శ్రీనివాసరావు. పోనీ ఎవరి పిల్లనన్నా దగ్గర పెట్టుకుంటే అడిగిందో రోజు. మనవరు కావాలనే వాంఛ అరికట్టలేని జానకమ్మ. ఎవరి పిల్లల్ని దగ్గర పెట్టుకుంటాం? ఒకరి పిల్లలు మన పిల్లలు ఎలా అవుతారు? పోనీ అక్కయ్య దగ్గరన్న 4 పిల్లలుంటే ఓ పిల్లని తెచ్చుకునేవారం. అది మన అదృష్టమే. మొట్టికాయం పెట్టినట్లు ఒక్క కొడుకు. వాణ్ణే ఓసారి వచ్చి వెళ్తుండమని రాశాను. సెలవులు వచ్చినప్పుడు మా ఇంటికి కూడా ఓసారి పంపమని బావకు రాశాను. వాడిష్టం, నాకేం అభ్యంతరం లేదని బావ, తీరికైతే అలాగేలే అంటూ వాడు రాశారు. 4 ఏళ్లై ప్రతి సెలవులకి రాస్తున్నాను. ఒక్కసారన్నా వచ్చాడా? అమ్మా, అక్కయ్య వచ్చినప్పుడల్లా అందరం వాడిని ఒకసారి పంపించు అని ఎంత ఆశగా దేవరిస్తున్నాం. పిల్లల కోసం బాచిపోయే కదా. అలాగే అంటుంది. వాడొచ్చిన 4 రోజులు వాళ్ళకి వదలాలని ఉండదు. మన కర్మ. మనకు తెలుసున్న వారందరి పిల్లలు నన్ను మామయ్య గారు, బాబాయ్ గారు అని వరుసలు పెట్టి పిలుస్తారు. బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకుని కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు. నా పిల్లలు నాకిచ్చే సంతోషాన్ని ఎవ్వరూ ఇవ్వలేరమ్మా. తెచ్చి పెంచుకుని నాన్నని పిలిపించుకోవడం ఆత్మవంచన. ఏ జన్మకర్మో, ఏం చేస్తాం? బాధగా నిట్టూర్చి అక్కడి నుంచి గదిలోకో వీధిలోకో వెళ్ళబోయి చిరాగ్గా జుట్టు పిక్కుని బాత్రూంలోకి వెళ్ళి చెమ్మగిలిన కళ్ళు మొహం కడిగి యువతలకొచ్చేవాడు. రమ ఏ పిల్లను ప్రసవించిందో, 6 సంవత్సరాల బిడ్డ ఎలా చిలిపి పనులు చేస్తోందో, రమ పిల్లను ఎవరికి అప్పగిస్తోందో, తాను కాదన్న తన బిడ్డ తలంపు అతన్ని తీవ్రంగా కదిలించేది. మూగ వేదన అనుభవించేవాడు కొన్ని క్షణాలు శ్రీనివాసరావు.
ఆమె నుంచి విడాకులు తీసుకున్న శ్రీనివాసరావు ఆమె క్యారెక్టర్ గురించి పరోక్షంగా ఎంక్వైరీ చేశాడు. ఆమె ఎంత చొరవగా తిరిగేదో, ఎంత ఫ్రీగా మాట్లాడేదో అంతకు రెండింతలు జాగ్రత్తగా ఉండేది. ఏదన్నా చనువు తీసుకుని మాట్లాడడానికే మగవాడికి గుండెలుండేవి కావు. ఇదే దొరికిన సారాంశం. ఓ రకంగా తృప్తిపడి గర్వించాడు శ్రీనివాసరావు. తనతో విడిపోయిన భార్య జారిని కాదు, మనిషిది చిత్రమైన మనస్సు. తనది కాని భార్య ఎలాంటిదైతేనేం, కానీ ఆమె జారిని అయితే కసి, బాధ. ఆమె ఎలా బ్రతికినా, తిన్నా లేకపోయినా శీలవతి అయితే చాలు, తృప్తి. ఆ కుటుంబంలో ఎవరి వ్యాపకాలు వారివి. ఉదయం సాయంత్రం రచ్చబండ పొలం గట్లపైన కూర్చొని తన వయస్సు వారితో లోకాభిరామాయణం చర్చించడం రంగనాథం గారి దినచర్య. ఒక పూట వంట, సాయంత్రం పురాణ శ్రవణం. తాను వియ్యప్రాలు కలిసి దేవాలయానికి వెళ్ళడంతో జానకమ్మ రోజులు దొల్లిస్తోంది. పిల్లలు కలగాలని తపనతో నోములు, వ్రతాలు, దానాలు, యాత్రలు. అలసిపోయే శాంత. పార్టీలు, ఓట్లు, ఎలక్షన్లు, డిన్నర్లు. సతమతమైపోయే శ్రీనివాసరావు. ఎంఏ చదివిన శ్రీనివాసరావు తన తెలివి చాకచక్యంతో సమితి ప్రెసిడెంట్ అయి మంచి పేరు తెచ్చుకున్నాడు. డబ్బు, హోదా పెరగడం, పిల్లలు లేకపోవడం. ఎప్పుడూ బెట్టుగా ఉండే ఆ ఇంటి అల్లుడు తరచూ వచ్చిపోతూ కొడుకును కూడా పంపేవాడు. పచ్చగా, అందంగా 16 ఏళ్ల మేనల్లుడు రామకృష్ణన్ చూస్తూ ముచ్చట పడేవాడు శ్రీనివాసరావు. మేనల్లుడికయ్యే చదువు గురించి ఖర్చు క్రమంగా తానే భరిస్తున్నాడు. అరుదుగా వచ్చే అక్క చెల్లెలు కామేశ్వరి తరచుగా వచ్చి ఆ జరీ చీరలు పట్టుకు వెళ్తుంది. పదవి, పలుకుబడి, గౌరవం బాగా ఆర్జించిన శ్రీనివాసరావు ఆ చుట్టుపట్ల గ్రామ కామందులందరికీ ఓ తగ్గ మనిషి అయ్యాడు. పెద్ద చిన్న తగవులు సునాయాసంగా పరిష్కరించగలిగిన శ్రీనివాసరావుని ఒక న్యాయమూర్తిగా గౌరవించేవారు. కాలగర్భంలో మరొక 12 సంవత్సరాలు కలిసిపోయాయి. మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా పోటీకి నిలబడబోతున్నాడు శ్రీనివాసరావు. పదవి వ్యామోహంలో ఉన్న ప్రతివారు తిండి నిద్ర ఖాతరు చేయకుండా ఒకటే హడావిడిగా తిరుగుతున్నారు, ప్రచారాలు సాగిస్తున్నారు. అదొక పెద్ద పట్నం. కొందరు పెద్దలు స్నేహితులతో వచ్చిన శ్రీనివాసరావు అన్ని ఆధునిక సౌకర్యాలు అమర్చిన పెద్ద హోటల్లో బస చేశాడు. ఆ పురవీధులన్నీ ఉత్సాహంగా, వినోదంగా విహరించి అలసిన శ్రీనివాసరావు హోటల్ గదికొచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మెత్తని గ్లాస్కో పంచ, కడ్బనియన్. 40 సంవత్సరాలు దాటిపోయిన శ్రీనివాసరావుని పరిశీలనగా చూసిన బాయ్, సార్ అన్నాడు కాస్త బిడియపడుతున్న గొంతుతో. తలెత్తి అతని వైపు చూసిన శ్రీనివాసరావు అతను అడుగుతున్న మాట విని ఊకొట్టాడు అన్యమనస్కంగా. ఆ బాయ్ పెదవులెందుకో విచ్చుకున్నాయి. రాత్రి 10 గంటలు కావస్తోంది. ఏవేవో తీవ్రంగా ఆలోచిస్తూ నిద్రపట్టని శ్రీనివాసరావు ఏదో మెత్తని అడుగుల చప్పుడుకి ఉలిక్కిపడి ఒత్తిగిలి చూశాడు. అందమైన 18 ఏళ్ల అమ్మాయి. ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు చవిచూడని శ్రీనివాసరావు కంగారు పడ్డాడు. చివాల్లో లేచి కూర్చొని ఏమో అనబోయాడు. కానీ పెదవులు కదిలి ఊరుకున్నాయి. తెల్లని జరీ చీరలో పచ్చని శరీరం, నల్లని తాచులాంటి జడ, సన్నజాజుల మాల, ఏవేవో మత్తు సువాసనలు. అందమైన అమ్మాయి రూపం అద్దంలో ప్రతిఫలిస్తోంది. వెనుదిరిగి నిల్చున్న అమ్మాయి వెనక భాగం చూసిన శ్రీనివాసరావు అద్దంలో ఆమె వదనాన్ని చూసి కలవరంగా లేచి నిల్చున్నాడు. ఆ అమ్మాయి పాపం ఏడుస్తోంది. ఆమె శరీరం సన్నగా కంపిస్తోంది. చచ్చా, ఆ బోయ్ ఇదే అడుగుంటాడు నన్ను. నా మతిమాలినతనం వల్ల ఊకొట్టేశాను. అందుకే కాబోలు నా వైపు చూసి వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడనుకున్న శ్రీనివాసరావు సిగ్గుపడ్డాడు. తన స్నేహితులు ఇలాంటి అనుభవాలున్నవారు అనుకోవడం తాను విన్నాడు. ఆ అమ్మాయిలే చొరవగా సిగరెట్కి అగ్గిపుల్ల వెలిగించి పాల గ్లాసు, తప్పితే మత్తు పానీయాలు నోటికి అందించి ఎన్నో చిలిపిచేష్టలు చేసి మగవారిని మత్తెక్కిస్తారట. కానీ ఈ అమ్మాయికి కొత్తో మరి తానంటే ఇష్టం కాదో. తొలి రాత్రి రమ, శాంత ఎలా బిడియంగా తలుపు వారిన నిల్చున్నారో అలాగే నిల్చుంది అమ్మాయి. వారు ఏడవలేదు. ఈ అమ్మాయి ఏడుస్తుంది. నేనేదో బలవంతం చేస్తానని కాబోలు. కణతలు బలంగా నొక్కుకున్నాడు అలా నిల్చునే. ఆ అమ్మాయి దుఃఖం ఉధృతమవుతున్నట్లు ఆమె భుజాలు కదులుతున్నాయి. మొహం చీరచెంగుతో తుడుచుకుంటోంది. అవతలకి వెళ్ళిపోతావా? జాలి ధ్వనించే గొంతుతో నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. చివాలున వెనుదిరిగి ఎర్రని వర్షించే కన్నులు, ఉబ్బిన కనురెప్పలు, కందిన మొహం ఎత్తి అతని వైపు చూసిన క్షణం అతని పాదాలు స్పృశిస్తూ చప్పున కూర్చుని, మీరు నాకు తండ్రి లాంటివారు, నన్ను రక్షించాలి. వెక్కి వెక్కి ఏడుస్తుందా అమ్మాయి. దిమ్మెరపోయి స్థాణువులా ఇలా ఇవాళ జరుగుతుందని అనుకోని శ్రీనివాసరావు నిల్చుండిపోయాడు కొన్ని క్షణాలు చలనరహితంగా. అవతల వాన కురవడానికి సూచనగా గాలి, ఉరుములు వినిపిస్తున్నాయి. తలుపు గడియ వేశాడు. దిక్కులేని దాన్ని, నిర్భాగ్యురాలను దైవం నన్ను పరీక్షిస్తోంది. నేను అనామకురాలను కావాలని, తల్లిని పోగొట్టుకోవాలని, ఆత్మీయంగా నన్ను కాపాడే వ్యక్తిని కోల్పోవాలని శపించాడు భగవంతుడు.
శాపవశాన అందరినీ కోల్పోయి నేను నమ్మిన వ్యక్తికి దూరమై ఈనాడు ఇలా పతితల కులటల డబ్బుకు శరీరం నమ్ముకునే నీచురాలిలా మీ గదికి తోయబడ్డాను. విశ్వనాథన్, నీకెంత కసి, ఆవేశంగాని పళ్ళు బిగబట్టి భగవాన్ నన్ను మట్టిలో కలిపేసేయి, నా జీవితం ఇంతటితో ముగిసిపోని, మీ దగ్గర ఏదైనా చెప్పున ప్రాణం పోయే పాయిజన్ ఉందా అని అడిగింది. అవతల దబదబా హోరున వర్షం పడుతోంది. చలించే హృదయంతో ఆర్ద్రమైన మనసుతో పాపం ఏదో ఊబిలో చిక్కుకున్నట్లున్నావు. నా వల్ల నీకేం భయం లేదమ్మా, నేను కోరలేదు, నువ్వు కావాలని. నేను కొందరు వ్యక్తుల్ని కలుసుకోవాలని వచ్చాను. ఏవో కొన్ని వ్యవహారాలు ఎదురు తిరిగాయి. నా ఆలోచనలో నేను కొట్టుకుమిట్టాడుతుంటే అతనేదో అడిగాడు. సరే అన్నాను. నిన్నీ గదిలోకి నెట్టాడు. చిచి, ఎలాంటి హోటల్లో బస చేసినా నాకు ఇలాంటి అలవాట్లు లేవమ్మా. నేనేమీ నిన్ను ముట్టుకోను, భయపడకు. నా వల్ల జరిగే ఉపకారం ఏమన్నా ఉంటే నీకు తప్పకుండా చేస్తాను. లే, సరిగా కూర్చో. ఇందాకేమిటో అన్నావు? నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు, ఎందుకు ఇలాంటి సుడిగుండంలో దిగిపోయావమ్మా? దయ, సానుభూతి ఉట్టిపడే కంఠంతో అడిగాడు శ్రీనివాసరావు. గుండెల్లో లావాలా పొంగుతున్న దుఃఖం పెళ్ళుబికింది. ఆమెకు మాటలు పెగిలి రాలేదు. కళ్ళ నీళ్లు ఎగిరిపోయేలా ఏడుస్తుందా అమ్మాయి. మౌనంగా స్ప్రింగ్ కాట్ మీద కూర్చున్నాడు శ్రీనివాసరావు అస్థిమితంగా. నన్ను ఈ హోటల్ నుంచి, ఈ పరిసరాల నుంచి, ఈ బురద నుంచి తప్పించగలరా? మీకు సాధ్యం కాదేమో, కానీ ఒక్క ఉపకారం చేయండి. ఏదన్నా ప్రాణం పోయే మందు తెచ్చిపెట్టండి. రేపు సాయంత్రం మరొక గదికి నన్ను పంపేలోగా ఈ జీవితం మలినం కాకుండా, ఈ శరీరం ఏ తుచ్చుల పాలు కాకుండా, ఎవరూ నన్ను పాడు చేయకుండా ప్రాణం తీసుకుంటానో, జీరబోయి రుద్దబోయిన గొంతుతో అందా అమ్మాయి. పాపం, అసలు నువ్వెవరివమ్మా? నీ పేరు అన్నాడు శ్రీనివాసరావు. నేనెవరినని చెప్పుకోను. నా పేరు రాధా. నీకు తల్లిదండ్రులు లేరా? ఇప్పుడు లేకున్నా ఇదివరకు ఉండేవారు. ఎవరు? నువ్వెందుకు ఇలా చిక్కుల్లో పడ్డావు? కుతూహలంగా అడిగాడు. నేనేమీ చెప్పలేను సార్, నేనేమిటో అయిపోతున్నాను. ఎవరన్నా పొంచి నా గొంతు వినవచ్చు. చావకుండా చచ్చేలా కొడతారు. ఇదిగో చూడండి. జాకెట్ కొంచెం పైకి తీసి వీపు చూపించింది రాధ. ఎర్రని తట్లు. అబ్బా అంటూ నొచ్చుకున్నాడతను. నీ కర్మ, నేను ఇక్కడి నుంచి తప్పించి బయట ప్రపంచంలోకి తీసుకువెళ్లాలంటే ఎంతో తతంగం. పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, ఇవ్వమన్నావా అన్నాడు శ్రీనివాసరావు. లాభం లేదు. నాలాంటి ఆడపిల్లలు చాలామంది ముందు ఏడ్చి తరువాత అలవాటు పడిపోయారు ఈ హోటల్లో. పైగా ఇతనికి పెద్ద మనిషిగా పెద్ద పెద్ద ఆఫీసర్లతో పరిచయం ఉంది. డిఎస్పి ఇతని బావమరిది. నెమ్మదిగా చెప్పు, అసలు నీ తల్లిదండ్రులు ఎవరు? వర్షంలో ఎవరికీ వినిపించదులే. నా తల్లిదండ్రులా? నా తండ్రి నేను అతని బిడ్డను కాదని, మా అమ్మ అక్రమంగా గర్భవతి అయిందని నింద మోపి నా జీవితం, నాకు పుట్టకతో సంక్రమించే సంఘ గౌరవం నాశనం చేసిన రాక్షసుడు. మా అమ్మ ఉద్యోగం చేసేది. నేను 4 ఏళ్ల పసిదాన్నిగా ఉన్నప్పుడు కారు ప్రమాదానికి గురై ప్రాణం వదిలింది. హృదయమన్న ప్రతి మనిషి నాకు తల్లిదండ్రులే అయ్యారు. బాల్యమంతా హాయిగా స్వేచ్ఛగా బ్రతికాను. యవ్వనం ఎంత భయంకరమైనది! నేను మరేమీ చెప్పలేను. నాకేదో భయంగా పులినోట్లో చిక్కుకుని గిలగిలా తన్నుకుంటున్నట్టుంది. నన్ను కొనుక్కుని విడిపించగలరేమో. నా భ్రమ. మీకేం కావాలి? మీరెందుకు నన్ను ఆదుకుంటారు? ఏమిటో ఏది పూర్తిగా స్పష్టంగా చెప్పలేకపోతున్నావు. మీ తల్లిదండ్రుల పేర్లు? ఆమె మాటలు విని కొంచెం గాబరాపడ్డ శ్రీనివాసరావు ఆమెను పరిశీలనగా చూస్తూ అడిగాడు. మా అమ్మ పేరు రమాదేవి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. తుళ్ళిపడ్డాడు శ్రీనివాసరావు. తన కూతురు తన గదికి. అతని హృదయం గట్టిగా పిండినట్లయింది. మనసు ద్రవించిపోయింది. హృదయ సంచలనానికి, మానసిక బాధకి తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకుని దిండుకు చేరబడ్డాడు. రమ కూతురు తనది కాదన్నాడుగా ఓ రోజు. ఏమో, రమ నిర్లక్ష్యానికి పగ పెంచుకున్నాడు. కానీ ఆమె అలాంటిదని పతితగా కులటగా నిందించాడు. ఆమె నుంచి దూరం కావాలని, ఆమెనలా శిక్షించాలని. కానీ ఆమెతో తాను కాపురం చేసిన 4 ఏళ్ళు మాట, ప్రవర్తన అన్నీ ఖచ్చితమైనవి, కల్మషం లేనివి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. తాను కాదన్నా తన కూతురు తన గదికి పడుపుగత్తెగా పంపబడింది. తాను విటుడుగా గుర్తింపబడ్డాడు. చిచి, నా జన్మకు ఇంతకన్నా నరకమేముంది? రమా, నువ్వు ప్రమాదానికి గురై వెంటనే చచ్చిపోయావా? కొన్ని క్షణాలన్నా బ్రతికి నీ కూతురు గురించి ఆలోచించలేదా? అలా కొన్ని క్షణాలు బ్రతికుంటే ధైర్యంగా నీ కూతుర్ని నువ్వు తీసుకుపో అని ఏ చిన్న వార్త నాకు పంపినా మన బిడ్డ ఇన్ని బాధలకు గురయ్యేదా? విడాకులు ఇచ్చావు పో. నీకు నాకు సరిపడలేదు. ఎవరికి నచ్చిన తోవన వారు జీవితం గడపాలని బహుశా ఇద్దరం అనుకున్నాం. నేను నీ నుంచి వేరే బ్రతకాలనుకుని అభాండం వేశాను. నాతో విసిగి నా నుంచి విడిపోవాలనే కోరిక నీకు ఉంది. తేలిగ్గా విడాకులు రాసిచ్చావు. కానీ పసిదాన్ని, దిక్కులేని దాన్నిగా చేసిపోవడానికి నీ మనసు ఎలా ఒప్పింది? నేను బ్రతికున్నానని, పిల్లల కోసం
వాచి చచ్చేవాడినని నీకు తెలుసు. నా అడ్రస్ తెలుసు. నాకెందుకు వైరిచ్చావు కాదు. అర్థరహితంగా పగ పెంచుకున్నాను. పోనీ ఆఖరిసారిగా నిన్నొకసారి చూసే అవకాశం నాకు ఎందుకు కల్పించలేకపోయావు? తీవ్రంగా ఎలక్షన్ల గొడవల నుంచి రమ తను కలిసి బ్రతికి విడిపోయే గత సంఘటనల వైపు అతని ఆలోచనలు సాగిపోయాయి. అప్రయత్నంగా వెచ్చని కన్నీళ్లు స్రవించాయి. చప్పున మొహం తుడుచుకొని చూశాడు రాధ వైపు. కథ కొనసాగుతుంది.